నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. కరోనా కాలంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, అయితే పారిశుద్ధ్య కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలం చెందిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గంగయ్య దుయ్యబట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు మరియు ఏఐటియుసి ఆధ్వర్యంలో అద్దంకి నగర పంచాయతీ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికులు ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. జరిగిన ధర్నాలో గంగయ్య మాట్లాడుతూ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేసి కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కార్మికులు సాధించుకున్న హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని, వీటితో పాటు మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య కార్మికులు వివిధ రకాల సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారని, వాటిని పరిష్కరించడంలో అధికారులు చొరవ తీసుకోవడం లేదన్నారు. పారిశుద్ధ్య కార్మికులను సచివాలయాలకు అటాచ్ చేయడాన్ని తప్పుపడుతున్నారని, పారిశుద్ధ్య కార్మికులను సచివాలయాలకు అటాచ్ చేయకుండా నగర పంచాయతీ పరిధిలో ఉంచాలన్నారు. అలాగే ఏఐటియుసి నాయకులు కేఎల్డి ప్రసాద్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు వారి సమస్యల మీద ధర్నాలు చేస్తున్నారని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనాను అడ్డుపెట్టుకుని కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నిర్వీర్యం చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, నిత్యావసర వస్తువుల ధరలని అరికట్టాలి, కార్మికులు సాధించుకున్నటువంటి హక్కుల్ని ఈ ప్రభుత్వాలు కాలరాస్తున్నాయి, వాటిని కాపాడాలి అనేటువంటి నినాదాల మీద డిమాండ్ల కోసం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, ఇక్కడ మున్సిపల్ వర్కర్సు, లేదంటే ఇతర రకాల కార్మికులు, ఏఐటిసి, సిఐటియు, ఇట్లా అన్ని సంఘాలు కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నాయి. అట్లానే స్థానికంగా మున్సిపల్ వర్కర్లు ఎదుర్కొనేటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి, సచివాలయాలకి అప్పచెప్పారు. దీన్ని వద్దని చెబుతున్నాం, దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అట్లానే వీళ్ళందరినీ కూడా మున్సిపల్ కార్మికులను కూడా రెగ్యులరైజ్ చేయాలి. ఇట్లాంటి అంశాల మీద మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది. కొద్దిసేపు మనం ఈ యొక్క నిరసనని కొనసాగించి మన కార్మికుల యొక్క నిరసనని ప్రభుత్వానికి తెలియజేసేటువంటి విధంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఏఐటిసి మిత్రులు మనం అందరం కలిసి, అందరూ ఎక్కడ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, మిమ్మల్ని అందరినీ ఎప్పటికైనా కొనసాగిస్తాం, వేతనాలు పెంచుతాం అని చెప్పేసి ఈరోజు అన్ని పత్రికల్లో పెద్ద అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి. మీరు చూశారు లేదు? మంచిది. మేము అడుగుతుంది, ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో ఇచ్చే వరాల్లో మున్సిపల్ కార్మికులు అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారా లేదా అనేటువంటిది ప్రశ్న. ఎందుకంటే ఈ కరోనా కాలంలో కూడా ప్రజల ఆరోగ్యాలని కాపాడటంలో మున్సిపల్ కార్మికుల పాత్ర గణనీయంగా ఉంది. వాళ్ళు తమ ఆరోగ్యాలని పోగొట్టుకొని అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో రెడ్ జోనుల్లో కూడా పనిచేస్తున్నారు. అట్లాంటి మున్సిపల్ కార్మికులు అనేక సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ కార్మికులుగానే బానిసత్వంలో ఉన్నారు. వాళ్ళకి కనీసమైనటువంటి వేతనాలు లేవు, పర్మనెంట్ లేదు, సమాన పనికి సమాన వేతనం లేదు. అధికార పార్టీలు మారినప్పుడు ఎవరిని ఉంచుతారో ఎవరిని తీసేస్తారో అనేటువంటి ఆందోళన ఉంది. దేశవ్యాప్తంగా ఆర్టీఓ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇలా అద్దంకి మండలంలో ఇవాళ మన మున్సిపాలిటీ నగర పంచాయతీ దగ్గర ఈ నిరసన కార్యక్రమం పెడతాం జరిగింది. అయితే ఏంటంటే ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కరోనా మహమ్మారిని అడ్డం పెట్టుకుని పార్లమెంట్లో వాళ్ళకి 303 స్థానాలు ఉన్నాయి అనే గర్వంతో కార్మికులు పోరాడి సంపాదించుకున్న చట్టాలని నిర్వీర్యం చేస్తూ వచ్చింది. 44 చట్టాలు ఉన్న చట్టాలని 4 కోళ్లుగా విభజించి కార్మికులకి చాలా చాలా అన్యాయం చేస్తూ వచ్చింది. దాంట్లో భాగంగా కార్మిక చట్టాలను పరిరక్షించాలని భారతదేశంలో ఉన్న ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఈ దేశవ్యాప్తంగా వచ్చిన పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే ఇది అద్దంకిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో ఈ మామూలుగా ఏదైతే మన విశాఖపట్నంలో ఎన్జీ ఫార్మర్స్లో ఉందో అక్కడ జరిగిన సంఘటనకి కోటి రూపాయలు ఇచ్చారే కానీ ఆ సంబంధించిన యాజమాన్యం మీద ఇంతవరకు ఒక కేసు కానీ అరెస్ట్ చేయడం కానీ లేదు. దీన్ని బట్టి చూస్తే
కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న కార్మిక చట్టాలని, కార్మికుల్ని, అలంకరణ కార్మికుల్ని వీళ్ళని అడ్డం పెట్టుకుని బడా పరిశ్రమలకి తొత్తుగా వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే ఇది మనం ఇదే రాష్ట్ర ప్రభుత్వం అలాగే సెంట్రల్ ప్రభుత్వం చేసే పనుల్ని కార్మికులకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టడం. ఇప్పుడు నూతన టెక్నాలజీతో రాష్ట్ర ప్రభుత్వం 108 అంబులెన్స్లను కొనుగోలు చేయగా అద్దంకి మండలానికి అత్యాధునిక టెక్నాలజీ గల 108 వాహనాన్ని కేటాయించారు. గతంలో ఉన్న 108 వాహనం కంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాహనంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి అత్యాధునిక పరికరాలతో సేవలు అందించేందుకు పల్సాక్సిమీటర్, మల్టీ పారా మానిటర్, ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్, సెక్షన్ ఆపరేటర్, సిరంజి పంపు వంటివి నూతన 108 వాహనంలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మినీ ఐసీయూ అని చెప్పుకోవచ్చు. పల్సాక్సిమీటర్ ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిని చూడడంతో పాటు పల్స్ రేటు చూపిస్తాయి. మల్టీ పారా మానిటర్ ద్వారా ఈసీజీ స్థాయిని ఎప్పటికప్పుడు చూడడంతో పాటు ఉష్ణోగ్రతల స్థాయి, రక్తపోటు స్థాయిలను చూడొచ్చు. నూతన 108 వాహనంలో ఎన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం పట్ల 108 వాహనం ఈఎంటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా 108 వాహనం ఈఎంటీ హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 1088 కొత్త అంబులెన్స్లను కొనుగోలు చేసి మండలానికి ఒక్కొక్కటి చొప్పున పంపించడం జరిగిందన్నారు. అందులో భాగంగా అద్దంకి మండలానికి నూతన 108 వాహనం పంపించారని, అంబులెన్స్లో ఉన్న పరికరాలతో రోగులకు మంచి వైద్యం అందించేందుకు చక్కగా ఉపయోగపడుతుందని హరిబాబు తెలిపారు. ప్రమాద స్థలంలో గాయపడిన వ్యక్తిని సురక్షితంగా వైద్యశాలకు చేర్చేందుకు ఆధునిక టెక్నాలజీ గల పరికరాలు 108 వాహనంలో ఉన్నాయన్నారు. త్వరలో నూతన 108 వాహనం రోడ్డు మీదకు రానున్నదని హరిబాబు చెప్పారు. నా పేరు హరిబాబు అండి. 108 మెడికల్ టెక్నీషియన్గా 14 సంవత్సరాలుగా అద్దంకిలో పనిచేస్తున్నాను. మనకి జూలై 1వ తారీఖున జగనన్న చేతుల మీదుగా 1088 కొత్త అంబులెన్సులను మన రాష్ట్రానికి కేటాయించడం జరిగింది. వీటిలో 108లు, 104లు మండలానికి ఒకటి చొప్పున కేటాయించారు. అందులో భాగంగా మన అద్దంకి టౌన్కి ప్రత్యేకంగా ఒక అంబులెన్స్ని పంపించడం జరిగింది. వెనకడ ఉన్న అంబులెన్స్ కంటే ఈ అంబులెన్స్ కొత్తగా అధునాతన పరికరాలతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడున్న అంబులెన్స్ అన్ని రకాలుగా మినీ ఐసీయూ అంటాం కంటే ఇంకా దానికి అర్థమేమి ఉండదు. ప్రస్తుతం ఉన్న ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా రకంగా బాగా పనిచేస్తున్నాయి. వీటి వల్ల మేము ప్రజలకి ఎక్కువగా మెరుగైన సేవలు అందించగలుగుతాము. ఎటువంటి మిషన్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీన్ని మల్టీ ఛానల్ మానిటర్ అంటారండి. దీంట్లో బీపీ, పల్సు, పేషెంట్ రక్తంలోని ఆక్సిజన్ శాతం, ఈసీజీ, టెంపరేచరు, అన్ని రకాల హ్యూమన్ వైటల్స్ని ఈ ఒక్క మిషనే చూపిస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లూయిడ్ ఇన్ఫ్యూజన్ పంప్ అంటారు. ఒక పేషెంట్కి సెలైన్ ఎంత మోతాదులో ఇవ్వాలనేది మనం ఆ మిషన్లో సెట్ చేసుకుంటే తగిన మోతాదులోనే పేషెంట్కి సెలైన్ ఎక్కిస్తుంది. ఇది వచ్చేసి నీడిల్ ఇన్ఫ్యూజన్ పంప్ అంటారండి. పేషెంట్కి ఏ మోతాదులో అయితే ఇంజక్షన్ ఇవ్వాలో అదే సరి చూసుకొని ఇస్తుంది. మిగతా ఎక్విప్మెంట్స్ అన్ని ఇది వచ్చేసి సక్షన్ ఆపరేటర్ అంటారు. పురుగు మందు తాగిన వాళ్ళకి పైప్ వేసి కక్కించేదానికి సహకరిస్తుంది. ఇంకా వచ్చేసి నియోనేటల్ వార్మర్, ఇటువంటి చిన్న పిల్లలు, పురిటి పసిపిల్ల వ్యాధులతో ఉన్నవాళ్ళు వాళ్ళ పెద్ద హాస్పిటల్ చేర్చేదాకా మనం జాగ్రత్తగా కేర్ చేయగలుగుతాం. వల్ల ఇవే కాకుండా అధునాతంగా స్ట్రెక్చర్స్, పేషెంట్ లిఫ్ట్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, వీల్ చైర్ అన్నీ కొత్త వీల్స్లో ప్రొవైడ్ చేశారు. బలికురువ మండలం కొబ్బరిపాడు గ్రామంలో కరోనా విజృంభిస్తుంది. ఇటీవల కరోనా పాజిటివ్ వలన ఒకరు మృతి చెందగా ఇప్పుడు తాజాగా గ్రామంలో 6గురికి కరోనా పాజిటివ్ అనుమానితులను వైద్య ఆరోగ్య శాఖ వారు గుర్తించారు. కొబ్బరిపాడు గ్రామాన్ని రెడ్ జోన్గా ప్రకటించడంతో పాటు ఇళ్లలో నుంచి ప్రజలను బయటికి రానివ్వకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. శుక్రవారం కొబ్బరిపాడు గ్రామంలో పలువురు నుంచి శాప్ సేకరించి ఒంగోలు రిమ్స్కు తరలించారు. కొబ్బరిపాడు గ్రామంలో ప్రజలు ఎవరూ బయటికి రావద్దంటూ వైద్య ఆరోగ్య శాఖ వారు, పోలీస్ శాఖ వారు ఆదేశాలు జారీ చేశారు. కొబ్బరిపాడు గ్రామంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగనున్నదని వైద్య శాఖ వారు అంచనా వేస్తున్నారు. ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇంటికే సరఫరా చేయిస్తారని పోలీసులు చెబుతున్నారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.
రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని అద్దంకి నగర పంచాయతీ తరపున త్వరలో ఇంటింటికి మొక్కలను పంపిణీ చేయనున్నారని రాష్ట్ర ప్రభుత్వం నగర పంచాయతీకి 11,000 మొక్కలు టార్గెట్ ఇవ్వడం జరిగిందని అద్దంకి నగర పంచాయతీ కమిషనర్ ఫజలుల్లా అన్నారు. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు అద్దంకి నగర పంచాయతీకి చైనా బాదం మొక్కలను సుమారు 300 పంపించగా కమిషనర్ ఫజలుల్లా, ఏఈ మర్యాదాసు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కలిసి పరిశీలించారు. ఏ ప్రాంతంలో మొక్కలు నాటాలో గుర్తించాలని కమిషనర్ ఏఈకి సూచించారు. చైనా బాదం మొక్క ఎత్తు సుమారు 10 అడుగుల మేర ఉంది. ఈ మొక్క పెరిగి పెద్దదైతే మంచి నీడను ఇవ్వనున్నది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అద్దంకి నగర పంచాయతీకి 1000 మొక్కలు కావాలని ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారికి లిఖితపూర్వకంగా వ్రాసి పంపించగా మొదటి విడత క్రింద 300 మొక్కలు పంపించారని, ప్రధాన వీధుల్లో వాటిని నాటించడం జరుగుతుందన్నారు. అలాగే నగర పంచాయతీ తరఫున మొక్కలు తెప్పించి ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. పేద ప్రజలకు ఇచ్చే ప్లాట్లో కూడా మొక్కలు నాటడం జరుగుతుందని ఫజలుల్లా తెలిపారు. పర్యావరణం పరిరక్షించాలంటే మొక్కలు అనేవి తప్పనిసరిగా నాటి భారీ వృక్షాలుగా తయారు చేయాలని కమిషనర్ సూచించారు. వర్షాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ జూలై ఆగస్టు నెలలో మనకు వర్షాలు స్టార్ట్ అయ్యి వర్షాలు పడతాయి కాబట్టి ప్రభుత్వం ఈ మాకు 11,000 మొక్కలని టార్గెట్ ఇచ్చున్నారు. అందులో కొన్ని ఇళ్లకి ఇచ్చి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు పెంచుకోవడానికి, అంటే జామ, సపోటా, ఉసిరి ఇలాంటి మొక్కలు ఇళ్లలో ఇస్తే వాళ్ళు పెంచుకోవడానికి బాగుంటుంది. అదేవిధంగా రోడ్డు ఎక్కడైతే విశాలంగా ఉండి ఇరువైపుల స్థలం కలిగి ఉన్నటువంటి వాటికి, అదేవిధంగా సెంటర్ డివైడర్స్లో వేయటానికి మొక్కలు ప్రభుత్వం ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారు ఒక 1000 మొక్కలకి మేము ఇచ్చున్నాము. అందులో కొన్ని మొక్కలు ఇప్పుడు సుమారు ఒక 300 మొక్కలు పంపించున్నారు. ఇవి 10 అడుగుల మొక్కలు. ఇవి డివైడర్లో వేసే మొక్కలు. మనకి ఇక్కడ డివైడర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే రోడ్డు ఇరువైపులా విశాలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అవి మొక్కలు నాటడం జరుగుతుంది. దాంతోపాటు ఈ ప్రతి ఇంటికి కూడా మనం మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఎక్కడైతే 3 లేఅవుట్లు వేసి ప్రజలకి రేపు 8వ తారీఖున భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పేద ప్రజలకు లబ్ధిదారులందరూ కూడా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా అక్కడ ఆ లేఅవుట్స్ అన్నింటిలో కూడా ఈ మొక్కలు కూడా నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మేము ఈ 8వ తారీఖు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు ఇచ్చినటువంటి మొక్కలను రేపు ఏదైతే విశాలమైనటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నిటిని కూడా శుభ్రం చేయించి మొక్కలు వేయించడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి టార్గెట్. ఈరోజు వచ్చినటువంటి మొక్కలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒంగోలు వారు పంపించినటువంటి మొక్కలు. వీటన్నిటిని కూడా మేము టౌన్లో అన్ని చోట్ల కూడా మొక్కలను పెంచే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మనకు ఎక్కడైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి మొక్కలు ఈ వాళ్ళ అడ్రస్ ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి కూడా మనం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని, కోవిడ్-19 సాగుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, డిఏ కూడా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని, తక్షణమే జీవోలను ఉపసంహరించుకోవాలని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అద్దంకి తాలూకా అధ్యక్షులు కిరణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణిని విడనాడాలని కోరుతూ ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ మరియు ఏపీ ఎన్జీఓస్ పిలుపు మేరకు అద్దంకి ఎన్ఎస్పీ కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేశారు. ముందుగా వారి డిమాండ్స్ మీద నినాదాలు చేస్తూ నిరసనలు తెలియజేశారు. జరిగిన ధర్నాలో కిరణ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల మీద దేశవ్యాప్తంగా ఉద్యోగులు ధర్నా చేస్తున్నారని, ఆర్థిక పరిస్థితుల వలన డిఏలు ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం చెప్పగా అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో సిపిఎస్ని రద్దు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హామీ ఇవ్వగా అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిన నేటికి సిపిఎస్ని రద్దు చేయలేదన్నారు. వీలైనంత త్వరగా సిపిఎస్ని రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓస్ తరఫున కిరణ్ డిమాండ్ చేశారు.
ఇప్పటి వరకు 5 డిఏలు పెండింగ్లో ఉంచారని పెండింగ్ డిఏలు తక్షణమే విడుదల చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యోగులు అందరూ ఉద్యమం చేయడం తప్పదన్నారు. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు అలాగే ఏపీఎన్జీఓ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి కోవిడ్-19ని సాగుగా చూపుతూ మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అలాగే కార్మికుల పట్ల కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి డిఏ కార్యక్రమాన్ని కూడా వారు డిఏని కూడా మీరు ప్రస్తున్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో మేము ఇవ్వలేమని ఆ ఉత్తర్వులను కూడా ఇచ్చి డిఏని కూడా నిలుపుదల చేయడం జరిగింది. మేము ఏపీఎన్జీఓ సంఘంగా డిఏని నిలుపుదల చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా అద్దంకి తాలూకా అయినటువంటి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు గవర్నమెంట్లోకి రాగానే వచ్చిన 2 నెలల్లోనే సిపిఎస్ని కూడా రద్దు చేస్తామని కూడా హామీ ఇచ్చున్నారు. మరి వారు వచ్చి ఇప్పటికీ సంవత్సరంన్నర అయినప్పటికీ కూడా ఇప్పటికీ సిపిఎస్ని రద్దు అనేది జరగలేదు. కాబట్టి ఏపీఎన్జీఓ అద్దంకి తాలూకా పక్షాన వెంటనే సిపిఎస్ని రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అలాగే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని, మరి అధిక ధరలను కూడా అరికట్టాలని, మరి ఎంప్లాయీస్ ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు మరి 5 డిఏలు ఇప్పటివరకు మాకు పెండింగ్ ఉన్నాయి. మరి ఆ పెండింగ్ డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలని కూడా అద్దంకి తాలూకా పక్షాన్ని అందరినీ డిమాండ్ చేస్తూ మరి రాబోయే కార్యక్రమంలో మనకు కావాల్సినటువంటి డిమాండ్స్ను సాధించుకోవడానికి కూడా తాలూకాలో ఉన్నటువంటి ఉద్యోగులందరం కూడా ఐకమత్యంగా ఉండి ఏకతాటి మీద నిలబడి మన హక్కులు మనం సాధించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలని కోరుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అద్దంకి తాలూకా పక్షాన పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. రద్దు చేయాలి పిఎఫ్ఆర్డీఏ బిల్లును వెంటనే, రద్దు చేయాలి పిఎఫ్ఆర్డీఏ బిల్లును వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ ను వెంటనే, రద్దు చేయాలి సిపిఎస్ ను వెంటనే, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి వెంటనే, క్రమబద్ధీకరించాలి కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే. కరోనా మహమ్మారి నుంచి ప్రజలు అందరూ సురక్షితంగా బయటపడాలని కోరుతూ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి నివాసంలో శుక్రవారం లక్ష్మీ గణపతి నవగ్రహ దేవతల యజ్ఞం ఏర్పాటు చేయగా పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి దంపతులు పీఠాల మీద కూర్చొని యజ్ఞం జరిపారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 30 మంది పురోహితులకు స్వయంపాక దానం క్రింద 40,000 రూపాయలు విలువ చేసి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ కరోనా నివారణార్థం దంపతులు ఇద్దరు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగిందన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పురోహితులకు ఉపాధి లేక ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 30 మంది పురోహితులకు 40,000 రూపాయల విలువ కలిగిన నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా వల్ల పురోహితుల పరిస్థితి దయనీయంగా ఉండగా వారి వంతుగా సహాయ సహకారాలు అందించారని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. కరోనా భారతదేశం నుంచి త్వరగా వెళ్లాలని శ్రీరామచంద్రమూర్తి కోరారు. అద్దంకి గ్రామంలో పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి గారు బ్రాహ్మణులకి అని కరోనా సందర్భంగా బ్రాహ్మణులకు అవసరార్థమై వారి కుటుంబ జీవనార్థంగా వారికి కావాల్సిన నెల సరిపడిన వస్తువులన్నీ కూడా ఏర్పరిచి ఇది 3వ తారీఖున 2వ తారీఖున ఇస్తున్నారు. వాళ్ళ బ్రాహ్మణులకు ఎంతో ఆదరించి సహకరిస్తున్నారు. వారి కుటుంబాన్ని బాగుంది. అదేవిధంగా కరోనా యొక్క ఇబ్బంది నుంచి అందరూ విముక్తి పొంది ఆయుర్వేదితో దీవించాలని కోరిక. ఈ రోజుల్లో కళ్యాణార్థం కరోనా నివారణార్థం మా స్వగృహంలో శాంతి హోమం యజ్ఞం జరుపుకున్నాం. ఈ యజ్ఞంలో లక్ష్మీ గణపతి పూజ, నవగ్రహ పూజ, మంటపారాధన జరుపుకొని లోకమంతా శుభంగా ఉండాలని కోరుకున్నాం. పూర్ణాహుతి తర్వాత అద్దంకి నగరంలో ఉన్నటువంటి దాదాపు 30 మందికి నిత్యావసర వస్తువుల్ని స్వయంపాక దానం కింద ఇవ్వడం జరిగింది. ఇది నేను బ్రాహ్మణులకు కానీ ఇతరులకు కానీ 4వ విడత ఈ కరోనా సందర్భంగా సాయం చేయడానికి ఆలోచనగా ఏర్పడింది నాకు. ఈ రోజుల్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళెవరి వర్గాలు అంటే పురోహిత వర్గాలు, అర్చకుల వర్గాలు మాత్రమే. ప్రభుత్వం ఇంకనూ పురోహితుల కోసం ఎలాంటి సహాయం చేయలేదు. అర్చకులకు మాత్రం కొంత సహాయం జరిగింది, కానీ పురోహితుల వర్గానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాడు కొద్దిపాటు 1 నెల రోజుల పాటు గ్రాసం ఇవ్వడానికి వీలయ్యే విధంగా ఈ కార్యక్రమం రూపొందించుకొని 10 మందికి చేతులు కడిగేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాను. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా, యజ్ఞాలు చేయడం ద్వారా ఈ కరోనా నివారణ జరుగుతుందని, త్వరలో ఈ ప్రపంచం శాంతికాముకంగా ఉంటుందని, శాంతియుతంగా ఉంటుందని, ఈ కరోనా నుంచి బయటపడుతుందని ఆశిస్తాను. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో